శ్రీ పరభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. నిన్న పండుగ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరితో పాటు రైతులు, వృద్ధులు, యువత వీరందరితో పాటు నిరుద్యోగ యువత ప్రత్యేకంగా నిజమైనటువంటి పండుగ మా జీవితాల్లోకి వచ్చిందని చెప్పేసి ఆనందపడ్డటువంటి రోజు, చాలా సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి రోజు. సౌండ్ అవ్వకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని నిరుద్యోగ యువత చాలా తీక్షణంగా పరిశీలిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువత పట్ల ఏ విధంగా ఉన్నాడు, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నారనేది స్పష్టమైనటువంటి తేడాని ఈరోజు అందరూ కూడా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు కాబట్టి నేరగాళ్ళని తయారు చేశాడు, నేరగాళ్ళలాగా తయారు చేశాడు ఆంధ్రప్రదేశ్ యువతని. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి యువతకి ఉద్యోగాలు కల్పించి భవిష్యత్తు పట్ల భరోసానిచ్చాడు, భవిష్యత్తు పట్ల వాళ్ళకి ఒక ఆశాభావాన్ని సృష్టించాడు. ఈ రెండు కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా 5 సంవత్సరాల్లో మీరు గనక చూస్తే నేరస్తులుగానే చాలా మందిని తయారు చేశారు. వాళ్ళందరూ నేరగాళ్ళు అని నేను అన్ను, కానీ జగన్మోహన్ రెడ్డి కరుడు గట్టిన నేరస్తుడు. రాష్ట్ర యువత అనేది రాష్ట్ర సంపద. ఈ సంపదని రాష్ట్ర భవిష్యత్తు కోసం, వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళని ఒక మంచి మార్గంలో తీర్చిదిద్దాలి. పాలకులుగా ఎవరున్నా అది వాళ్ళ బాధ్యత. కానీ జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు కాబట్టి తన వ్యక్తిగత సంపాదన కోసం, తన వ్యక్తిగత లక్ష్యమైనటువంటి 30-40 ఏళ్ళు లేకపోతే రాజులాగా బ్రతికున్నంత కాలం తనే రాజ్యాన్ని పరిపాలించాలని ఒక ప్రేరాస్తోటి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అనేక మంది నిరుద్యోగుల్ని గంజా బ్యాచ్గా, నేరస్తులుగా, తప్పుదారి పట్టేటువంటి వాళ్ళగా తయారు చేశారు. నేను ఇది కేవలం విమర్శ కోసం మాట్లాడతలేదు. మీరు చూశారు, మా సోదరుడు సాయి ఒక యువ నాయకుడు మీకు చెప్పాడు, సాగర్ తమ్ముడు గోపి వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మీరు చూశారు, గత 5 ఏళ్లలో గంజాయిని పెంచి పోషించాడు. ఈ గంజాయి అంతా కూడా యువత ద్వారా మాత్రమే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరింది. కాలేజీ స్టూడెంట్స్ ద్వారా, స్కూల్ పిల్లల ద్వారా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి నేరస్తుల ద్వారా గంజాయిని సరఫరా చేయటంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి యువతని వాళ్ళ జీవితాలని నాశనం చేసి పెట్టాడు. రెండోది అత్యంత ముఖ్యమైనది, జగన్మోహన్ రెడ్డి ఆదాయ మార్గంగా ఎంచుకున్నది మద్యం. ఎన్నికలకు ముందు మద్యాన్ని ఈ రాష్ట్రంలో నేను నిషేధిస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఆ మద్యాన్ని కల్తీ మద్యంగా తయారు చేసి, స్పిరిట్ తోటి తయారు చేసి, లెక్కపత్రాలు లేకుండా, డిజిటల్ మనీ సిస్టమ్ లేకుండా మొత్తం తాడేపల్లి కొంపక చేరే విధంగా లక్షల కోట్లు పోగేసుకొని ఎన్నికలంటే ఈ డబ్బుతోటే నడపాలని చెప్పేసి ఒక మార్గాన్ని ఎంచుకున్న సంగతి మనం చూసాం. ఇప్పుడు ఆ మార్గంలో ప్రయాణం చేసినటువంటి కసిరెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే అనేక మంది నాయకులు, అట్లాగే అధికారులు జైలుకి వెళ్ళినటువంటి సంగతి చూసాం. దాంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇంజనీరింగ్ చదివి టాలెంట్ ఉన్నటువంటి కుర్రవాళ్ళని మొత్తాన్ని కూడా మనీ మొత్తం ఎక్కడా కూడా ఒక్క చోట స్టాగ్లెట్ అవ్వకుండా మనీ మొత్తం కూడా తాడేపల్లికి రావాలి, ఏ పద్ధతిలో రావాలి అని చెప్పేసి ఒక ప్లాన్, వాళ్ళ నాలెడ్జీని క్రిమినల్ నాలెడ్జీగా మార్చడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. అనేక మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మద్యం కుంభకోణంలో ఇరుక్కొని ఈరోజు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. గంజాయి బ్యాచ్ ఎర్రవీగి తెనాలిలో పౌరుల మీద దాడులు చేస్తూ అనేక మంది మెడల్లో బంగారాలు దోచుకొని వెళ్తా
భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటే వాళ్ళ మీద పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తే, వాళ్ళని సన్మార్గంలో నడిపించాలనేటువంటి ప్రయత్నం చట్టం చేస్తే ఏమి కాదు, మీ ఇష్టం వచ్చినట్టు గంజాయి తాగండి, విచ్చలవిడిగా చేయండి, నేనున్నాను కానీ అని చెప్పేసి, నేనున్నాను అని మీరు నమ్మటానికి నేనే మీకు స్వయాన వచ్చి నేనే స్వయాన వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తాననే పేరు మీద అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర యువత పట్ల ఉన్నటువంటి భావన అలాంటిది. ఈ రాష్ట్ర యువతని రాష్ట్ర సంపదగా భావించలేదు. తన వ్యక్తిగత సంపాదన పెంచుకోవడానికి క్రిమినల్ ఫ్యాక్టరీ పెట్టి ఆ క్రిమినల్ ఫ్యాక్టరీలో ఆంధ్రప్రదేశ్ యువత జీవితాలని నాశనం చేశాడు. నేను చెబుతున్నా, ఏ పార్టీలోనైనా ఉండండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత, ఏ పార్టీకైనా ఓటేయండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండొద్దు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేయొద్దు. ఈ సందర్భంగా నేను పిలిపిస్తా ఉన్నా. ఎందుకంటే మీ జీవితాలు నాశనం చేసుకోవటానికి ఆ కత్తిని మీ నెడ మీద పెట్టుకొని మీరే గొంతు కోసుకున్నటువంటి ఒక ఉగ్రవాదుల్లాగా జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తాడు. కాబట్టి నేను ఈ మాట అంటా ఉన్నా. ఈరోజు జాబ్ క్యాలెండర్, ఆ రోజు ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు 2,30,000 ఉద్యోగాలు నేను అధికారంలోకి రాగానే చేస్తానన్నాడు. 5 సంవత్సరాల టైం సరిపోలేదా? లక్షల కోట్లు వెనకేసుకోవటానికి సరిపోయింది, కానీ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నీకు సరిపోలేదా? ఆంధ్రప్రదేశ్లో నీ కాలంలో, నువ్వు పరిపాలించిన కాలంలో ఒక్క డిఎస్సి కూడా ఎందుకు తీయలేదు? మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఒక్క డిఎస్సి కూడా ఎందుకు తీయలేదు? ఎందుకు తీయలేదంటే అసలు గవర్నమెంట్ కాలేజ్ స్కూల్స్నే, ఎలిమెంటరీ స్కూల్ సిస్టమ్నే ఎత్తిపడేసి ఉద్యోగస్తులు లేకుండా చేసావు. ఉద్యోగస్తుల్ని మద్యం షాపుల దగ్గర నువ్వు కాపలా పెట్టావు. టీచర్స్ని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనేటువంటి ఈ రాష్ట్ర సంస్కృతిని దెబ్బతీసి ఆచార్యుల్ని తీసుకెళ్ళి నువ్వు మద్యం దుకాణాల దగ్గర పెట్టావు. ఇది నీ చరిత్ర. ఈరోజు మా నారా లోకేష్ గారు యువనేత, మా పార్టీకి యువనేత అని చెప్పుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. మా పార్టీ యువనేత విద్యావంతుడు, మా పార్టీ యువనేత సంస్కారవంతుడు, మా పార్టీ యువనేత ఈ రాష్ట్ర యువత పట్ల ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. ఆ పార్టీ నాయకుడు క్రిమినల్. మా పార్టీ యువనేతకి యువత పట్ల ఈ రాష్ట్రంలో ఏ పార్టీలోనన్నా ఉన్నాయి, ఏ కులంలోనన్నా ఉన్నాయి, ఏ మతంలోనన్నా ఉన్నాయి, ఈ యువతంతా నా సంపద, రాష్ట్ర సంపద అని భావించే వ్యక్తి. కాబట్టి వచ్చిన వెంటనే ఆ రోజు యువగలం పాదయాత్ర సందర్భంగా ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని మాట్లాడాడు, ఆ మాటకి కట్టుబడి దమ్ముండాలి. ఆ మాట అనాలంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని మాట మాట్లాడాలంటే దమ్ముండాలి. మా యువనేత లోకేష్ గారు అన్నారు. అన్న మాట ప్రకారం ఈనాటికి 6,50,000 చిల్లర ఉద్యోగాలు ఈరోజు రకరకాల డిపార్ట్మెంట్లో కల్పించారు. అది నేను చెప్పాలంటే చెప్పగలుగుతాను. రకరకాల డిపార్ట్మెంట్లో కల్పించారు. దాదాపు ఎంఎస్ఎంఈల ద్వారా 2,48,906 ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 ఉద్యోగాలు, పరిశ్రమ రంగంలో దాదాపు 1,00,000 ఉద్యోగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 64,035 ఉద్యోగాలు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో 13,000, దాదాపు 13,866 ఉద్యోగాలు, పర్యాటక రంగంలో 5,000 చిల్లర ఉద్యోగాలు. దమ్ముందా ఏ వైసీపీ నాయకుడికైనా మేము ఉద్యోగాలు ఇప్పించామని చెప్పుకునే దమ్ముందా? ఆ రోజు వాళ్ళు ఎంఏ చదివిన వాళ్ళని, పిహెచ్డీ చేసిన వాళ్ళని వాలంటీర్లుగా పెట్టి నీ కుటిల రాజకీయాలు చేసుకోవటం కోసం, నీ భవిష్యత్తు రాజకీయ కుట్ర సౌదాన్ని నిర్మించుకోవటం కోసం వాలంటీర్ల పేరు మీద వాళ్ళని ఆ ఉద్యోగాల్లో పెడుతున్నానని చెప్పి ప్రకటించి వాళ్ళ జీవితాలను నాశనం చేసి
వాళ్ళ వయసు ఉద్యోగ అర్హత మీరిపోయేదాకా 5 సంవత్సరాల పాటు వాడుకున్నాం. మేమిచ్చాం 6 లక్షల చిల్లర ఉద్యోగాలు మేమిచ్చాం. వీటిల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా 30,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చాం. 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. వాటిల్లోనే 16,000 చిల్లర, 30,000లోనే 16,000 చిల్లర డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చాం. దాదాపు 6,000 చిల్లర హోమ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇది కదా నిబద్ధత అంటే, ఇది కదా యువత పట్ల నిరుద్యోగుల పట్ల ప్రేమ అంటే, ఇది కదా ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దే పద్ధతి అంటే. అందుకనే ఈరోజు ఉగాది అంటే నిజమైనటువంటి ఉగాది. ఈ యువత భవిష్యత్తులు బాగుండటానికి జాబ్ క్యాలెండర్ నువ్వు ఎందుకు చేయలేకపోయావు? ఆ రోజు చెప్పాడు లోకేష్ గారు, డిఎస్సి వేశారు. తర్వాత ఇవ్వనటువంటి హామీ ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తారన్నాడు. ప్రతి సంవత్సరం ఉగాదే తెలుగు వారికి మొదటి సంవత్సరం. ఉగాది రోజున ఈ రోజు మళ్ళా 1,500 డిఎస్సి పోస్టులు, 1,500 లెక్చరర్ పోస్టులు ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా మరలా గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు 600, అలాగే మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకొక 1000 ఉద్యోగాలు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక 400 ఉద్యోగాలు. ఇవి రాష్ట్రంలో ఉద్యోగాల వెల్లువ. ఇదంతా మన పిల్లలకి, మన యువతకి, మన నిరుద్యోగ యువతకి కల్పించేటువంటి భవిష్యత్తు పట్ల ఒక ఆశ. చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఒక ఉగాది సందర్భంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. యువతని మళ్ళీ సరైనటువంటి దారిలో పెట్టడానికి, యువత పట్ల బాధ్యతని చూయించుకోవటానికి ఒక మంచి అవకాశం. ఇవే కాదు, 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి హామీ 20 లక్షలు ఉద్యోగాలు కల్పన కోసం ఇప్పటికే 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. 23 లక్షల కోట్ల పెట్టుబడులు ల్యాండింగ్ అవుతా ఉన్నాయి. ఒక్కసారి మీ స్వప్నంలోకి వెళ్ళండి, మీ భవిష్యత్తు స్వప్నంలోకి వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం, ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ, ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల పరిశ్రమలు వస్తే ఈడ చదువుకున్నటువంటి పిల్లలందరూ ఉద్యోగస్తులైతే ఒక బ్రహ్మాండమైనటువంటి తులసి వనం ఆంధ్రప్రదేశ్ కాబోతా ఉంది. విద్యార్థి లోకానికి తులసి వనం కాబోతా ఉంది. ఈ తులసి వనంలో గంజాయి మొక్కని రానివ్వద్దని ఎవరైతే ఉద్యోగాలు పొందుతున్నారో వాళ్ళు, పొందినటువంటి మేధావులు ఉన్నారో వాళ్ళు, భవిష్యత్తుని ఉద్యోగార్థులుగా మీ జీవితాన్ని మార్చాలనుకున్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీ మిగతా యాక్టివిటీస్ అన్నింటిని కూడా పక్కన పెట్టండి. మీకున్న చదువు అర్హతను బట్టి ప్రిపేర్ కండి, ఛాలెంజ్ని స్వీకరించండి, మీ భవిష్యత్తుని నిర్మించుకోండి. టీచర్గా వెళ్తారు, లెక్చరర్గా వెళ్తారు, పోలీస్ కానిస్టేబుల్గా వెళ్తారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోకి వెళ్తారు, ప్రైవేట్ ఉద్యోగాల్లోకి వెళ్తారు. మీరందరూ కూడా మీ కళలు సాకారం చేసుకోవటానికి మీరు సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత అందరికీ కూడా ఉగాది సందర్భంగా చాలా సంతోషకరంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా అందరూ ఒక మంచి వాతావరణంలో పండుగ చేసుకోవాలని చెప్పేసి కోరుతూ, లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ పత్రికా విలేకరులను సమావేశాన్ని ఏర్పాటు చేసిన గౌరవ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లిడ్ క్యాప్ చైర్మన్ గారు పిల్లి మాణిక్యరావు గారికి, అలాగే ఈ పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి నుంచి వచ్చిన సాగర్ గారికి, గతంలో ఎన్నో పోరాటాలు కూడా చేస్తున్నాం వారితో పాటు మేము, అలాగే గోపి గారు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ నుంచి వచ్చారు. వారు కూడా వాళ్ళు విలువైన సమాచారాన్ని సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడే గతంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు నిరుద్యోగులు, ఎందుకంటే గతంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ
జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఏ విధంగా అయితే యువతకు దొంగ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకుండా ప్రతి సంవత్సరం కూడా ఖాళీ జాబ్ క్యాలెండర్ ఎగతాళి చేస్తూ ఉండేది. అప్పుడు గతంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ కోసం మేము ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని ముట్టడించడానికి 2 సార్లు ప్రయత్నించాం. అలాగే కలెక్టరేట్ ముట్టడులు చేశాం. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆఫీసులు ఎదుట వినూత్న ఆందోళనలు చేయడం జరిగింది. కానీ గత 5 ఏళ్లుగా ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ నిరుద్యోగుల్ని వాళ్ళ వయోపరిమితి కోల్పోయే విధంగా ముందుకెళ్తూ మానసిక వేదన గురి చేస్తూ ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా గత వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాడి కారకులైన విషయాన్ని మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు ఎంతో మందికి యువనేత నారా లోకేష్ గారు భరోసానిస్తూ ఏదైతే యువగళం పాదయాత్ర ద్వారా రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీనే లక్ష్యంగా యువతకు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నెరవేర్చేందుకు గత 20 నెలల కాలంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువతకి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అహర్నిశలు పెట్టుబడులు కల్పనే లక్ష్యంగా, పరిశ్రమల స్థాపనే ధ్యేయంగా ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించి ఇక్కడ చదువుకున్న యువత గౌరవప్రదమైన ఉద్యోగాలు ఇక్కడే చేసుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పి కూడా గతంలో ఏ విధంగా హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేందుకు ముందుకెళ్ళడం ఎంతో శుభపరిణామం. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే ఇక్కడ చూసుకుంటే మన కూటమి ప్రభుత్వం యువనేత నారా లోకేష్ గారి చొరవతో 6,28,347 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది ఇప్పటి వరకు. గతంలో చూసుకుంటే 24% నిరుద్యోగ రేటుతో ఈ వైకాపా ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నిరుద్యోగ రేటుతో ప్రథమ స్థానంలో ఉన్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. కానీ ఏ విధంగా అయితే గతంలో యువత ఇబ్బందులు పడుతూ ఉద్యోగాలు లేక మానసిక వేదనకు గురి చేయటం, మరోపక్క గంజాయిని మత్తు పదార్థాలను పెంచి పోషించడం గత ప్రభుత్వం చేసిన విషయం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజా ప్రభుత్వంగా పేరుంది. యువతకి ఇచ్చిన హామీల లక్ష్యమే ధ్యేయంగా ముందుకెళ్తూ ఏ విధంగా కష్టపడిందో మీరందరూ కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు. నిన్న ఉగాది సందర్భంగా 10,300 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయటం, గతంలో ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి నిర్వహించారు. తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఇక్కడ చదువుకున్న యువత గౌరవప్రదంగా మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా యువనేత ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని సగర్వంగా తలెత్తుకొని తిరిగే రోజులు ఈ రాష్ట్రంలో కనపడటం, తెలుగు యువతగా ఒక విద్యార్థి యువజన నాయకులుగా మా అందరికీ ఎంతో సంతోషదాయకమైన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే దిశగా రానున్న 3 ఏళ్లలో అటు చూసుకుంటా ఉంటే దావోస్ పెట్టుబడుల సందర్భంగా కానివ్వండి, వైజాగ్ సిఐఏ సమావేశాలు కానివ్వండి, మన కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా ముందుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే నిరుద్యోగ రేటుని తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంకి వచ్చే విధంగా ముందుకెళ్ళటం మనందరికీ శుభపరిణామం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చేందుకే యువనేత నారా లోకేష్ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఇలాగే ఇప్పుడు ఏ విధంగా అయితే సోదరులు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ వాళ్ళు మాట్లాడారో వాళ్ళ యొక్క అంచనాలను, వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది తప్పితే వాళ్ళ యొక్క ఆశలు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పెట్టుకున్న కోరికలను ఏ విధంగా కూడా వారిని అవమానపరచకుండా ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియదు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎన్నో అవమానాలు చెందారు, వాళ్ళు ఎన్నో పోరాటాలు చేశారు, కేసులు పెట్టించుకున్నారు, ఉద్యోగాలు అడిగితే కేసులు పెట్టారు, మెగా డిఎస్సి కావాలంటే జైలుకు పంపించారు, చివరికి అక్రమ కేసులతో బెదిరించి నోటీసులు ఇచ్చి కూడా ఇటువంటి కోచింగ్ సెంటర్లని బయటికి రానికొని పిల్లల్ని అడ్డుకున్న పరిస్థితి మనం గత ప్రభుత్వ హయాంలో చూసాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వంగా ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బందులు గురి చేయకుండా అందరూ తమ యొక్క ఉద్యోగ భద్రత, తమ యొక్క సామాజిక భద్రత అన్ని విషయాల్లో పెద్దపీట వేస్తూ ముందుకెళ్తాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ,
అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి నిరుద్యోగ చేసే వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయంటే ఒక యువజన విద్యార్థి నాయకులుగా ఉద్యోగాల కోసం పోరాటం చేసిన నేతలుగా మాకు అంతకంటే సంతోషం, ఆత్మ సంతృప్తి ఇంకోటి లేదు. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై తెలుగుదేశం. ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. మాకు ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నట్టుగా ఈ జాబ్ క్యాలెండర్ని మాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉందండి, మాకు నిరుద్యోగులందరికీ కూడాను. అయితే ఇందులో మేము ఆశించిన దానికన్నా ఎక్కువగా పోస్టులు ఇవ్వడం కూటమి ప్రభుత్వం స్టూడెంట్స్ పట్ల ఉన్నటువంటి మంచి ఈ యొక్క ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళడం అనేది ప్రథమంగా క్యాలెండర్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది మిత్రులందరికీ కూడాను. అయితే టీడీపీ ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం ఈ క్యాలెండర్ ఇవ్వటం చాలా సంతోషకరం అండి. పోయిన ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది, మేము చాలా ఇబ్బందులకు గురయ్యామండి. ధర్నాలు ఇవన్నీ చేసిన మీదట నారా లోకేష్ బాబు గారు మా యొక్క రిక్వెస్ట్ని తీసుకొని మంచిగా ముందుకు వెళ్ళి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వడం అనేది నిరుద్యోగుల్లో చాలా ఆశాభావం అనేది వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారండి జాబ్ క్యాలెండర్ మీద. మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ ఉగాది కానుక ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో 750 పైగా గ్రూప్ 2 ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం అండి. మొన్ననే గ్రూప్ 2 అనేది కంప్లీట్ చేసినా కూడా 750 గ్రూప్ 2 ఇచ్చారు. అలాగే 418 పోస్టులు అనేది ఎస్ఐకి కేటాయించడం కూడా చాలా ఆనందదాయకంగా నిరుద్యోగులు అనే వాళ్ళు వ్యక్తపరుస్తున్నారండి. ఇది చాలా మంచి నాంది అని గ్రూప్ 2 క్యాలెండర్ అనేది ప్రప్రథమంగా ఈ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో ఇవ్వలేదు ఇంతవరకు. మన ఆంధ్రప్రదేశ్లోనే ఇది సెకండ్ ఆర్ థర్డ్ స్టేట్గా అనేది ఇంప్లిమెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇది కొత్త నాంది అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగుల తరఫున నేను అందరినీ కోరుతున్నాను. అందరికీ థ్యాంక్స్. మీ ప్రభుత్వం గడిచిన 20 నెలల్లోనే 6.5 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించడమే కాకుండా ఇంకా గవర్నమెంట్ ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటించడం నిజంగా నిరుద్యోగుల పాలిట కొత్త ఉగాదిగా మేము భావిస్తున్నాము. అందులోనూ ఇంత గత నోటిఫికేషన్లో ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు ఓర్చి ప్రిపేర్ అయినప్పటికీ అచీవ్ కాలేని, విజయం సాధించలేని విద్యార్థులకి ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో సూపర్ 6 హామీలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడానికి ఒక స్టెప్ తీసుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇందులో భాగంగా ఏదైతే నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవతో ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి ఎంతో కృషి చేశారని చెప్పేసి మాకు అర్థమైంది. అందుకోసం ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఎవరైతే విద్యార్థులు దీనికోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి తరఫున కూడా మేము చాలా హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన దాఖలాలు అయితే లేవు. కానీ లోకేష్ గారు పాదయాత్ర సమయంలో చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ మేము రిలీజ్ చేస్తాము, ఏవైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో అవన్నీ భర్తీ చేస్తాము, నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తామని కూటమి ప్రభుత్వంలో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి తగినట్టుగా నిన్న పరాపన సంవత్సర ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2025లో డిఎస్సి 16,000 జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ చేసి జాబ్స్ని భర్తీ చేయడం జరిగింది. చాలామంది కరోనా టైంలో ఇబ్బంది పడి తిండి తినక కోచింగ్ సెంటర్స్ మూసివేసినా కానీ చిన్న పనులు చేసుకుంటూ ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారందరూ గత డిఎస్సిలో జాబ్స్ పొందుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించారు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు మేము 5 సంవత్సరాల నుంచి అంటే పెళ్ళిళ్ళు చేసుకొని వారు ఉన్నారు, ఉద్యోగాలు వేరేది చెయ్యలేక మళ్ళీ ఎటన్నా వెళ్ళి వేరే ఉద్యోగంలో జాయిన్ అవుతే మరి మాకు ఇబ్బంది అవుతుంది అని ప్రిపేర్ అవుతూ అలాగే ఉన్న వాళ్ళు ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి. వాళ్ళందరికి కూడా గత సంవత్సరము వాళ్ళకి జాబ్స్ రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా యూనివర్సిటీస్లో కానీ జూనియర్ లెక్చరర్స్
అలాగే పోలీస్ శాఖలో అనేక ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. మరి ఇంత గొప్ప అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించిన కారణంగా అందరూ కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకొంచెం ఎక్కువగా కష్టపడి జాబ్స్ పొందుకోవాలని ఆశిస్తూ, అలాగే ఇది మాత్రమే కాకుండా ఎవరైతే సొంతగా బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారో, అంటే మేము బిజినెస్ చేస్తూ ఇంకొక నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనుకుంటున్న వారికి కూడా కూటమి ప్రభుత్వం వారికి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటిని కూడా వినియోగించుకొని జాబ్స్ చేయలేము, మాకు ఏజ్ అయిపోయిందనో లేకపోతే ఇంకేదన్నా కారణం చేత మేము వెళ్ళలేము అనుకునే వాళ్ళని ఉద్దేశించి ఈ పథకాలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటిని కూడా వినియోగించుకొని యువత ఎవరైతే ఉన్నారో వారి లైఫ్ టైంని వేస్ట్ చేసుకోకుండా ఈ పథకాలని వినియోగించుకొని వారు కూడా అంటే బిజినెస్ పరంగా చేసుకుంటూ ఇంకొక నలుగురికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించే దిశగా ముందుకు సాగాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను.